హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా రామ్ చరణ్ కొత్త లుక్తో అద్దరు కొట్టేయబోతున్నారు. అవునండి, రామ్ చరణ్ నటించిన ధృవ మూడో వీకెండ్లో కూడా మంచి వసూళ్లు రాబట్టడంతో డిస్ట్రిబ్యూటర్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. ధృవ మూవీ షూటింగ్ అంతా ఫిట్నెస్ లుక్స్పై బాగా కాన్సన్ట్రేట్ చేసిన చెర్రీ ఇప్పుడు ధృవ ప్రమోషన్స్, మెగాస్టార్ మూవీ ఖైదీ నెంబర్ 150 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్తో బిజీ అయిపోయారు. అందుకే కనీసం గడ్డం కూడా తీయటం లేదని చాలామంది అనుకుంటున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అసలు విషయం చెప్పేశాడు మెగా పవర్ స్టార్. చరణ్, అరవింద్ స్వామిలను ఇంటర్వ్యూ చేసిన హరీష్ శంకర్ గడ్డం తీయకుండా పెంచుతున్నారు, ఇదంతా సుకుమార్ సినిమా కోసమేనా, ఎప్పుడు మొదలవుతుంది అని అడిగేశారు. నాకు ఇవాళే షూటింగ్ మొదలు పెట్టేద్దామని ఉంది, సుకుమార్కి చూపిస్తే ఇంకా పెంచాలన్నారు, సంక్రాంతి తర్వాత మళ్ళీ ఓసారి చూపిస్తాను అన్నారు చరణ్. అప్పటికి కూడా ఇంకా పెంచాలన్నారనుకోండి, ఇంకో నెలలు పడుతుందేమో గడ్డం పెరగటానికి అంటూ జోక్ చేశారు చరణ్. మొత్తానికి సుకుమార్ మూవీలో తాను పెద్ద గడ్డంతో కనిపించబోతున్నాడనే సంగతి చెర్రీ చెప్పకనే చెప్పేశారు. అలాగే మణిరత్నంతో సినిమా చేస్తున్నారటగా, అంటే మాత్రం నాకు తెలియని విషయాలు చెప్తున్నారు అనేశారు చరణ్. మొత్తానికి ధృవ నుండి మొదలుపెట్టి చరణ్ కొత్త లుక్స్తో అద్దరు కొట్టేస్తారనమాట. లెట్స్ వెయిట్ అండ్ సీ. Thank you so much for watching. Please subscribe us.